మీడియా సమావేశం నిర్వహించబోతోంది. తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. సాయంత్రం 6:15 రాష్ట్ర ఎన్నికల కమిషన్ మీడియా సమావేశం నిర్వహించబోతోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు లైవ్లో అందిస్తారు. నరసింహరావు. శ్రీనివాస్, మొత్తానికి ఈ రోజు సాయంత్రంతో ఉత్కంఠకు తెరవడబోతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల కాబోతుంది. సాయంత్రం 6:15 రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ మీడియా సమావేశంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ని రిలీజ్ చేయబోతూ ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మరుక్షణం నుంచే ఈ రాష్ట్రంలో అంటే రూరల్లోని దాదాపుగా 545 మండలాలు 12,733 గ్రామాల్లో ఇక ఎన్నికల కోడ్ అనేటువంటిది అమల్లోకి రాబోతుంది. మొత్తానికి రేపు డిసెంబర్లో 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘము ఇప్పటికే ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి చేసేసింది. ఎన్నికల సిబ్బంది ఎంపికను పూర్తి చేసేసింది. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా పూర్తి చేసేసింది. ఇక అందుకు సంబంధించినటువంటి షెడ్యూల్ని మాత్రమే విడుదల చేయాల్సి ఉంది. సాయంత్రం 6:15 ఆ ప్రక్రియను కూడా పూర్తి చేయబోతా ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్ని విడుదల చేయబోతా ఉన్నారు. ఆ మరుక్షణం నుంచే రాష్ట్రంలో ఎన్నికల కూడా అనేటువంటిది అమల్లోకి రాబోతుంది. ఇప్పటికే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వము అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసేసింది. వాస్తవానికి రాష్ట్ర ఎన్నికల సంఘం చేయాల్సినటువంటి ప్రక్రియనంతా కూడా పూర్తి చేసేసింది. ప్రధానంగా ఈ గ్రామ పంచాయతీ వార్డులకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను ఖరారు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆ వివరాలన్నీ కూడా అందజేసి ఆమోద ముద్ర వేసిన తర్వాత కన్సర్న్ తెలిపిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కన్సర్న్ చేసిన తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘము ఈ ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తుంది. సో అంతకంటే ముందు చేయాల్సినటువంటి ఈ ప్రక్రియనంతా కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేసేసింది. వాస్తవానికి మొదటగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు 42% రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి రాష్ట్ర సర్కారు భావించింది. ఆ 42% రిజర్వేషన్ల కోసము అసెంబ్లీలో చట్టాన్ని చేసింది, తీర్మానం చేసింది. అందుకు చట్టాన్ని తీసుకురావాలని చెప్పి భావించింది, బిల్లును తీసుకురావాలని చెప్పి భావించింది. దాన్ని గవర్నర్కు బిల్లుని పంపించింది. గవర్నర్ ఆమోదించినటువంటి నేపథ్యంలో తర్వాత దాన్ని ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావాలని భావించింది. ఆర్డినెన్స్ను కూడా గవర్నర్ పెండింగ్లో పెట్టినటువంటి నేపథ్యంలో తర్వాత జీవోని ఇచ్చి ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి డిసైడ్ అయ్యి ఆ మేరకు గత సెప్టెంబర్లోనే జీవోను విడుదల చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపిన తర్వాత ఆ మేరకు రిజర్వేషన్ల 42% మేరకు రిజర్వేషన్లను కూడా ఖరారు చేసి ఆ వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించిన తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం గతంలోనే షెడ్యూల్ని విడుదల చేసింది. కానీ షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత కొంతమంది కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో కోర్టు అభ్యంతరం చెప్పింది. ఆ ప్రక్రియ అప్పుడు నిలిచిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ప్రక్రియ నిలిచిపోయింది. 50% మించకుండా రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్తే తమకు అభ్యంతరం లేదని చెప్పి హైకోర్టు చెప్పింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళినా కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ నేపథ్యంలో చేసేది ఏం లేక ఇక రాష్ట్ర ప్రభుత్వము ఈ స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ ఎన్నికల్ని మునుపటిలాగానే 50% రిజర్వేషన్లకు మించకుండానే వెళ్ళాలని చెప్పి డిసైడ్ అయింది. ఒకవేళ ఈ ఎన్నికలు ఆలస్యం కావడం వల్ల 15th ఫైనాన్స్ కమిషన్కు సంబంధించినటువంటి నిధులు గ్రామ పంచాయతీలకు రాకుండా దాదాపుగా 3,000 కోట్లు నిలిచిపోయేటువంటి ప్రమాదం ఉంది. దీంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడేటువంటి ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక ఏ పార్టీకి సింబల్కు సంబంధం లేనటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనతో పాత పద్ధతిలో ఎన్నిక వెళ్ళాలని చెప్పి ఆ రిజర్వేషన్ల ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసేసి ఈ వివరాలని ఎస్ఈసికి అందించినటువంటి నేపథ్యంలో ఇక ఈ రోజు ఆ ఎన్నికల షెడ్యూల్ని విడుదల చేసేందుకు సంసిద్ధమైపోయి 6:15 మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రైట్ నరసింహరావు, థ్యాంక్ యూ.